ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ విధానాల లక్ష్యం కావాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. స్వాతంత్రం ద్వారా మనకు స్వేచ్ఛ లభించింది, కానీ ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను తెలుసుకుని మన ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తేనే దానికి సార్థకత వస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. విలువలకు కట్టుబడుతూ సాగించే సమర్థవంతమైన పాలనే ప్రజాస్వామ్యానికి కీలకమన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ అనేది పరాయి పాలన నుంచి మనకు స్వేచ్ఛ లభించిన శుభదినమని పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి కలిగి కోట్లాది మంది ప్రజల కలలు సాకారమైన రోజని పేర్కొన్నారు. అనేక మంది యోధుల ప్రాణ త్యాగాల ఫలితమే స్వాతంత్ర దినోత్సవం అని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మువ్వెన్నెల జెండా రూపకర్త పెంగళ వెంకయ్య వంటి ఎందరో మహనీయుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈనాటి యువత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు సూచించారు. ప్రతి ప్రజా సమస్యపైన శాసనసభలో చర్చ జరగాలని, ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రతి నూతన విధానం ప్రజల శ్రేయస్సు కోసమే ఉండాలని, అదే మన లక్ష్యం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికైన అసెంబ్లీ సమావేశాలకు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని, అది వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఇకనైనా ప్రతి సభ్యుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, అసెంబ్లీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.